హాయ్ అండి, నేను మీ మోనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికాస్ కిచెన్. ఈరోజు మోనికాస్ కిచెన్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నా, ట్రై చేయండి. దానికోసం నేను 1/2 kg చేపలు తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 ఆనియన్ 1 మిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నా. అలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపల్ని వేసుకోవాలి. అలా చేపలు వేసుకొని దాంట్లోకి ఉప్పు రుచికి సరిపోయినంత, నేనైతే కల్లుప్పు తీసుకున్నా, మీరు సాల్ట్ అయినా తీసుకోవచ్చు దాని బదులు. పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేటప్పటికి మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని గుజ్జులాగా చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాక ఆ పులుసు అనేది కొంచెం చిక్కబడి ఆయిల్ అనేది పైకి వస్తే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా చేపల పులుసు ఎలా చేయాలో చూపించా. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thanks for watching my channel. Thank you.